ఈరోజు బెల్ టీవీ పునఃప్రారంభం జరగటం చాలా సంతోషకరమైన విషయం. బెల్ టీవీ యాజమాన్యం ప్రముఖ పాత్రికేయుడు జర్నలిస్ట్ కందుల వెంకటేశ్వర్లు అలియాస్ కేవిటి గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, పత్రికా రంగంలో ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై ఒక అవగాహన కలిగి ఉండి నిరంతరం ప్రజాక్షేమం, ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు వస్తున్నటువంటి అనేకమైన సమస్యల్ని తన బెల్ టీవీ ద్వారా అధికారులకు కానీ ఇటు రాజకీయ నాయకుల ప్రతినిధులకు కానీ తెలియపరచడంలో అది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేరువయ్యే విషయంలో ఏ సమస్య అయినా, అది ఎటువంటి సమస్య అయినా జటిలమైందని తెలిసినా, రాజకీయ నాయకుల యొక్క ఇగో హర్ట్ అయిద్దని తెలిసినా, అధికారులు ఇబ్బంది పెడతారని తెలిసినా ఎక్కడ కూడా జంకకుండా వెరవకుండా ప్రజల గొంతుకై ప్రజా సమస్యలకు స్పందించే బెల్ టీవీ వెంకన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ముఖ్యంగా ఇటువంటి చిన్న ఛానల్స్ యొక్క ప్రావీణ్యాన్ని ప్రజా సమస్యల కోసం పల్లె ప్రాంతాల్లో మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్గొండ, హుజూర్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు, మరి అదేవిధంగా అనేకమైనటువంటి లిటిగేషన్కి సంబంధించి ప్రజల్ని మోసం చేయడానికి కానీ, ప్రజా ఆస్తుల్ని దుర్వినియోగం చేయడానికి కానీ, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కానీ ఎవరు ప్రయత్నించినా ఇది తప్పు, ఇది ప్రజల స్థిరాస్తి, ఇది ప్రజలకు సంబంధించింది, ఇది ప్రజలకు చెందాలని ధ్వనింపజేసి నిరంతరం గగనతలంలో వివరించి మరి తన వాయిస్ని, తన యొక్క జర్నలిజాన్ని, తన యొక్క హావభావాల్ని, సమస్య మీద దృష్టిని కేంద్రీకరించి ప్రజల కోసం నిరంతరం తన గొంతుక వినిపించే పేద ప్రజల గొంతుక, పేద ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల్ని పరిష్కారం వైపు నడిపించగలిగే జర్నలిస్ట్ బెల్ టీవీ వెంకన్న గారు నిజంగా కూడా ఈ రకంగా గత 2 సంవత్సరాల నుంచి ఎంతో వ్యయప్రయాసాల కోర్చి మరి మిర్యాలగూడ పట్టణంలోని అనేకమైనటువంటి కార్యక్రమాలను కానీ, వ్యాపార కోణంలో కానీ, మరి అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కానీ, అదేవిధంగా చెరువులు, ఇతరత్ర ప్రజల ఆస్తుల్ని ఎక్కడ ఏ నష్టం జరిగినా దాన్ని ప్రజల గొంతుగ్గా మాట్లాడుతూ అటు అధికారుల్ని, నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ ఉన్న సమస్యను వాళ్ళకు వివరిస్తూ జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ, వినకపోతే అది ప్రజా గొంతుకై ప్రజల వాయిస్ అయి మరి అన్ని కోణాల్లో మరి లక్షలాది మంది ప్రజలకు చేర్చి ఆ విషయంలో అటు అధికారులను స్పందింపజేస్తూ ఇటు పార్టీలను స్పందింపజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సమస్య వచ్చింది అంటే అది బెల్ టీవీ ద్వారా మాత్రమే పరిష్కారానికి అడుగులు పడతాయనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో, ఇతరత్ర నాయకుల్లో, పార్టీ ఏదైనా కానీ, అధికార పార్టీ నాయకుల్లో కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో కానీ బెల్ టీవీ యాజమాన్యానికి ప్రజా సమస్య ఒకటి ఉన్నది అని కనుక వారి దగ్గరికి చేరిస్తే దానికి పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కల్పించుకోవటం నిజంగా బెల్ టీవీ వారి యాజమాన్యానికి నిజంగా అది అదృష్టం. ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ఇటు అధికారులు, రాజకీయ నాయకులు, మరి వ్యాపార వర్గాలు అన్ని కోణాలకి బెల్ టీవీ వాయిస్ని మంచి కోసం తన యొక్క నిజాయితీ కలిగినటువంటి వాయిస్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూ ప్రజా సమస్యల కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న బెల్ టీవీకి ఇంకా ముందు కూడా భవిష్యత్తు ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల్లో మరి అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ మంచి పరిణితి ఉన్నటువంటి, ప్రావీణ్యం ఉన్నటువంటి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుల్ని అన్ని గ్రామాల నుంచి వచ్చేటట్టుగా బెల్ టీవీ యాజమాన్యం ద్వారా, బెల్ టీవీ ద్వారా ప్రజల్లోకి కిందికి చేర్చి అటువంటి నాయకత్వాన్ని, మంచి పరిపుష్టి కలిగిన నాయకత్వాన్ని మరి తీర్చిదిద్దడం కోసం ప్రజలకు మంచి ఆలోచనను అందించి అటువంటి నాయకత్వాన్ని ఎన్నుకునేటట్టుగా బెల్ టీవీ ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని, అన్ని కోణాల్లో బెల్ టీవీకి ఆ దేవుడు ఆకాంక్షల్ని కల్పించి బెల్ టీవీ యాజమాన్యం ముందుకు పోవాలని, ప్రజల కోసమే పనిచేసే బెల్ టీవీ ప్రజల యొక్క హృదయాల్లో ఎప్పుడూ ఉన్నది. ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ మొత్తం ఈ 4-5 నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా బెల్ టీవీ వార్త
యూట్యూబ్లోకి వాట్సాప్లోకి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనేటువంటి ఆతృతను కల్పించినటువంటి ఈ 2.5 సంవత్సరాల బెల్ టీవీ యాజమాన్యం యొక్క పనితీరు అభినందనీయం. పేద ప్రజల కింది సమస్యల కోసం పోరాడుతున్నటువంటి బెల్ టీవీని మరి పేద ప్రజలందరూ గుర్తించాలని, మీ యొక్క సమస్యలు, పేదల సమస్యలన్నింటినీ కూడా బెల్ టీవీ యాజమాన్యం మరి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్ ఉన్నది, బెల్ టీవీ యాజమాన్యానికి కెరాఫ్ అడ్రస్ ఉన్నది, దానికి తెలియపరిచి మీకు వచ్చిన బాధను బెల్ టీవీ దృష్టికి తీసుకొచ్చి ఇటు బెల్ టీవీ ద్వారా అధికారులని, రాజకీయ నాయకుల్ని అందరినీ సమన్వయం చేయగలిగే శక్తివంతమైనటువంటి ఛానల్ ఇది. ఈ బెల్ టీవీకి పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోతున్నటువంటి బెల్ టీవీ పేద ప్రజల ఆశయాలకి, ఆకాంక్షలకి, రాజకీయ నాయకుల గౌరవానికి, అధికారుల యొక్క మరి ప్రేమానురాగాలకి, అధికారుల యొక్క దర్పానికి అన్నిటి కూడా బెల్ టీవీ ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే తన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని, ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ మీ కలకొండ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాగార్జున సాగర్. థ్యాంక్ యూ.